డాక్టర్స్ డే సందర్భంగా కాకినాడ తిలక్ వీధిలో గల డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ హై స్కూల్ నందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ జీవీవీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ, బుధవారం మా పాఠశాల ఆవరణలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ డాక్టర్లచే విద్యార్థులకు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా విద్యార్థులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను ఉచితంగా అందించారని, అలాగే నైనా ఐ కేర్ వారు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలను సమకూర్చాలని తెలిపారు. ముఖ్యంగా పిల్లల్లో సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల వారికి అవగాహన కల్పించి వారి మానసిక ఉల్లాసానికి అవసరమైన మందులను ఉచితంగా అందజేయడం జరిగిందని తెలిపారు. నమస్కారం అండి. నా పేరు జీవీవీఎస్ఎన్ మూర్తి. నేను కాకినాడ తిలక్ స్ట్రీట్లోని శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నందు గెస్టెడ్ హెచ్ఎంగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు మా పాఠశాలలో డాక్టర్స్ డే సందర్భంగా మన కాకినాడలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మా పాఠశాలకి విచ్చేయడం జరిగింది. సో మనకి వారిలో ముఖ్యంగా మన సత్యాస్కాన్ అధినేత అయినటువంటి శ్రీ కాదా వెంకటరమణ గారు, అదేవిధంగా ట్రస్ట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రామకృష్ణ గారు, అలాగే మెడికవర్ నుండి ఈఎన్టీ స్పెషలిస్టు ఎస్ నిఖితారెడ్డి గారు, అలాగే గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి పీడియాట్రిక్ డాక్టర్ అయినటువంటి శ్రీధర్ గారు, అలాగే లాస్యా హాస్పిటల్ నుండి స్కిన్ స్పెషలిస్ట్ అయినటువంటి త్రిమూర్తుల రాయుడు గారు, అదేవిధంగా నైనా నుంచి ఐ స్పెషలిస్టు శ్రీరామ్ గారు, అలాగే వీరందరూ కూడా వాళ్ళ టీం మెంబర్ సహాయంతో విత్ మెడిసిన్స్ మా పాఠశాలకు విచ్చేయడం జరిగిందండి. మా పాఠశాలలో ఉన్నటువంటి 10th క్లాసు చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కూలంకుషంగా వాళ్ళని పరిశీలించి వారికి ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ని తెలుసుకుని వాళ్ళకి ఐ టెస్ట్, అలాగే డెంటిస్ట్ మనకి దంత సమస్యలు ఉంటే దంత సమస్యలు, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సంబంధించి, ఐ ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సంబంధించి, ఇలా ప్రతి ఒక్క సమస్యను కూడా వారి నుంచి వివరంగా అడిగి తెలుసుకుని వారికి సంబంధించినటువంటి హిమోగ్లోబిన్ టెస్టులు కూడా చేసి వారికి తగినటువంటి మందుల్ని వాళ్ళకి సిఫార్సు చేసి ఆ మందుల్ని వారే ఆ స్టూడెంట్స్కి అందరికీ కూడా అందజేయడం జరిగింది. అంతేకాకుండా మా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి 11 మంది విద్యార్థులకి కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి గమనించి వాటికి సంబంధించినటువంటి ఐలెన్సెస్ని కూడా మనకి సదరు డాక్టర్స్ బృందమే మాకు అందజేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. మరి ఈ రకంగా మా పాఠశాలకు విచ్చేసి, మా పాఠశాలను ఎన్నుకుని మా పాఠశాలకు విచ్చేసి మరి మా స్టూడెంట్స్ యొక్క ఆరోగ్య సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుని వారికి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన పరీక్షలన్నీ కూడా చేసి వాటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా అందజేసినటువంటి ఈ డాక్టర్స్ యొక్క బృందానికి, అలాగే మీడియా బృందానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.